హాయ్ బ్రోస్, ఇండియన్ సినిమా అంటేనే గుర్తొచ్చేది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. బాహుబలి, త్రిబుల్ లాంటి పాన్ ఇండియా మూవీస్తో మన సినిమాలను గ్లోబల్ మ్యాప్ పైన పెట్టేశాడు. బట్ కొందరు యంగ్ డైరెక్టర్స్ రాజమౌళికి టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు. ఈ యంగ్ డైరెక్టర్స్ మూవీస్ కూడా బాక్సాఫీస్ని బ్రేక్ చేస్తున్నాయి. అలాంటి నలుగురు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, అలాగే రిషబ్ శెట్టి అండ్ సుకుమార్. ఈ వీడియోలో మనం వీళ్ళ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్, తెలియని విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అన్నోన్ ఫ్యాక్ట్స్ పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితేనే వీడియో చివరిలో లైక్ చేయండి. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గురించి కేజీఎఫ్, సలార్ లాంటి బిగ్ బ్లాక్ బాస్టర్ మూవీస్తో రాజమౌళికి గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చాడని చెప్పాలి. ప్రశాంత్ నీల్ యాంటీ గ్రావిటీ అండ్ మూవీ స్టైల్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. 17 ఏజ్లోకే మూవీస్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఎర్లీ విజన్ వల్ల కేజీఎఫ్, సలార్ లాంటి ఎపిక్స్తో రాబోతున్నారు. ప్రశాంత్ నీల్ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్ నీలకంఠపురం, మడకసిర మండలం, కానీ కర్ణాటకలో పుట్టి పెరిగాడు. తెలుగు రూట్స్ ఉన్న కన్నడ డైరెక్టర్ అని చెప్పాలి. మొదటి మూవీ ఉగ్రం హీరోగా తన భావనే పెట్టి తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఒక ఫ్యామిలీ కనెక్షన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి ఎదిగాడు. జూన్ 4, 1980లో హసన్లో బర్త్. డీటెయిల్డ్ స్టోరీ టెల్లింగ్ వల్ల కేజీఎఫ్ హిట్. రాజమౌళి లాగా మాస్ని, అటు క్లాస్ని అండ్ ఎమోషన్ని మిక్స్ చేసి కొట్టే డైరెక్టర్. కేజీఎఫ్ చూస్తే అమ్మ ప్రేమ గుర్తుకొస్తుంది. ఇక నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గురించి చూస్తే మాత్రం ఒక రౌడీ డైరెక్టర్ అని చెప్పాలి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి కాంట్రవర్షియల్ హిట్స్తో ఫ్యాన్స్ యొక్క పల్స్ని క్యాచ్ చేశాడు. రాజమౌళి లాగా కాకుండా బోల్డ్ స్టోరీ చెప్పడంలో మాస్టర్ అని చెప్పాలి. బట్ ఇక్కడే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. సందీప్ రెడ్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ చేశాడు, డైరెక్షన్ స్టడీ చేశాడు. థియేటర్ బ్యాక్గ్రౌండ్ వల్ల అతని మూవీస్లో రా ఎమోషన్స్ అన్నీ రియల్గా ఉంటాయి. తన డ్రీమ్ వచ్చేసి మైకేల్ జాక్సన్ బయోపిక్ తీయాలని. హాలీవుడ్ లెవెల్లో తన విజన్ అండ్ కాస్ట్యూమ్స్ ఎలా సెలెక్ట్ చేస్తాడో ఒక్కసారి ఊహించండి. యానిమల్ మూవీ ఎడిటెడ్ వర్షన్ తన కొడుకుకి అండ్ ఫ్యామిలీకి ఫస్ట్ చూపించిన తర్వాతే మూవీని రిలీజ్ చేశారట. కాంట్రవర్షియల్ డైరెక్టర్ బట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా. రాజమౌళి లాగా బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి పబ్లిక్ కి అండ్ ఫ్యాన్స్ ని షాక్ చేస్తాడు. నెక్స్ట్ రిషబ్ శెట్టి. కాంతారా చాప్టర్ 1 చూశాక తెలిసింది రిషబ్ శెట్టి మామూలుడు కాదని. కాంతారా హిట్తో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. రాజమౌళి లాగా మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కల్చరల్ స్టోరీస్ చెప్పడంలో ఎక్స్పర్ట్ అని చెప్పాలి. తెలుసా, రిషబ్ శెట్టి ఉడుపి జిల్లా ఒక చిన్న గ్రామమైన కెరడిలో జన్మించాడు. స్కూలింగ్ కూడా అక్కడే చేశాడు. ఆ ప్రాంతం, ఆ పల్లెటూరి వాతావరణం, అవంతా తన అనుభవాలను మనం కాంతారా 1లో చూడొచ్చు. అండ్ కాంతారా భూతకూల సీన్లో 30 నుంచి 40 డేస్ వరకు తను ఫాస్టింగ్ గానే ఉన్నారట. డైట్ చేస్తూ ఓన్లీ కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు. అండ్ కాంతారా చాప్టర్ 1 షూటింగ్ టైంలో పీకల్లోతు చావుకు వెళ్ళి బయటపడ్డారని న్యూస్లో అయితే మనం విన్నాం. ఒక మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్. కాంతారా సౌండ్ ఎఫెక్ట్స్ అతని విజన్ అని చెప్పాలి. రాజమౌళి లాగా పాన్ ఇండియా హిట్స్ ఇవ్వడంలో రిషబ్ శెట్టి ఫ్యూచర్ క్యాపిటల్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ సుకుమార్. పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీతో బ్లాక్ బాస్టర్ రాజమౌళికి పోటీ అయ్యాడు. ఇంటెలిజెంట్ స్టోరీ చెప్పడంలో ఎక్స్పర్ట్ ఈయన. 6 ఇయర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ బోధించారు స్కూల్లో. ఒక ప్రొఫెసర్గా కాకినాడలో చేస్తూ టీచర్ కమ్ డైరెక్టర్ వరకు వచ్చారంటే హ్యాట్సప్ అని చెప్పాలి. తన వైఫ్ తబితా బన్రెడ్డి ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఆమెను ఫ్యామిలీ హెజిటేషన్ ఉన్నా కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సింపుల్గా ఉంటాడు. పుష్పలోని ఇంటెలిజెంట్ ట్విస్ట్ అతని టీచింగ్ బ్యాక్గ్రౌండ్ వల్లే అని చెప్పవచ్చు. రంగస్థలం లాంటి మూవీతో పర్సనల్ టచ్, ఫ్యాన్ యొక్క పల్స్ అన్ని గమనించి పాన్ ఇండియా మూవీ లెవెల్కి వచ్చారు.
ఇవి కొన్ని విషయాలు మన రాజమౌళిని అప్కమింగ్ కాంపిటీట్ చేసే డైరెక్టర్స్ వీళ్ళని చెప్పవచ్చు. రాజమౌళికి గట్టి కాంపిటీషన్ ఇస్తూ అండ్ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. వీళ్ళు కూడా ఫ్యూచర్లో మరిన్ని హిట్స్ అండ్ బ్లాక్ బాస్టర్స్ అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ డైరెక్టర్ అయితే ఇష్టం కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.